హైదరాబాద్ విమాన దుర్ఘటన మరిచిపోకముందే పలు విమానాల్లో సాంకేతిక లోపాలు తలెత్తడం ప్రయాణికులను తీవ్ర ఆందోళన గురి చేస్తోంది. తాజాగా ఇండిగో ఎయిర్లైన్స్ కు చెందిన ఓ విమానానికి ప్రమాదం తప్పింది. మేడే కాల్తో సురక్షితంగా బయటపడింది. గౌహటి నుంచి చెన్నైకి వెళ్తున్న విమానంలో ఈ ఘటన చోటు చేసుకుంది. విమానం టేకాఫ్ అయిన కాసేపటికే అందులో ఇంధనం తక్కువగా ఉండటాన్ని పైలట్ గుర్తించారు. వెంటనే పైలట్ ఏటీసీకి మేడే సందేశం పంపారు. తక్షణమే బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ చేశారు. దీంతో విమానానికి ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ స్పందన. ఇండిగో విమానము ఒక పెద్ద ప్రమాదం నుంచి బయటపడిందని చెప్పవచ్చు. సో గౌహతి నుండి చెన్నైకి వెళ్లాల్సినటువంటి విమానము 168 మంది ప్రయాణికులతో 10 మంది సిబ్బందితో వెళ్తోంది. సో ఒక్కసారిగా గౌహతి వెళ్తున్న క్రమంలో ఇంధన కొరత వచ్చింది. దీంతో ఆ పైలట్ అప్రమత్తమై మేడే కాల్ చేశారు. సో ఒక ఎమర్జెన్సీగా ఉన్నటువంటి మళ్ళీ ఆ బెంగళూరు సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్ లోనే అత్యవసరంగా ల్యాండ్ అయింది. సో మేడే కాల్ అందుకున్నటువంటి సిబ్బంది కూడా ఎయిర్పోర్ట్ సిబ్బంది బెంగళూరులో మొత్తం ముందు జాగ్రత్తగా పెద్ద ఎత్తున అక్కడికి భద్రతా సిబ్బంది తరలి వచ్చారు. సో అహ్మదాబాద్ ఘటన తర్వాత మర్చిపోక ముందే ఈ సంబంధించినటువంటి మరొక విమానము ఇంధన కొరతతో మేడే కాల్ అలర్ట్ చేయడం మాత్రం ఇప్పుడు సర్వత్రా కొద్దిగా అంటే మరొక పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డ పరిస్థితి కనపడుతోంది. సో ఇండిగో ఫ్లైట్ 6764 గౌహతి నుండి సాయంత్రం 4 గంటల 40 బయలుదేరింది. సో రాత్రి పూట 8 గంటలకు చెన్నై ల్యాండ్ కావాల్సి ఉంది. కానీ అది కొంత ఇంధన కొరత వల్ల అది ఎమర్జెన్సీ ల్యాండింగ్ మళ్ళీ తిరిగి బెంగళూరులో అయింది. సో మొత్తంగా అహ్మదాబాద్ ఘటన జరిగిన తర్వాత ఇప్పుడు విమానంలో సాంకేతిక లోపాలు ఇంధన కొరతలు తరచూ వస్తుంటే జనాలతో పాటు విమాన ప్రయాణికులంతా కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే కళ్ళెదుటే అహ్మదాబాద్ జరిగినటువంటి విమాన ప్రమాదం సంబంధించిన ఘటనలో 240 మందికి పైగా చనిపోయారు. ఒక్కరు మినహా అందరూ కూడా విమానంలో ప్రయాణించే అందరూ కూడా మృతి చెందిన సంఘటన అందరికీ తెలిసిన విషయమే. సో అది కొద్ది రోజుల క్రితమే జరిగింది. ఆ సంఘటన ఇంకా మర్చిపోక ముందే ఒక వరుస పెట్టి విమానాల్లో సాంకేతిక సమస్యలు కావచ్చు, ఇంధన కొరత లాంటివి ఇవాళ అన్ని సమస్యలు పునరావృతం అవుతుండటంతో ప్రయాణికులు విమానంలో ప్రయాణించాలంటేనే అందరూ కూడా ఒక భయాందోళనకు గురి అయ్యే పరిస్థితి కనబడతా ఉంది. సో ఇప్పుడు ఏదైతే ఆ గౌహతికి వెళ్లాల్సినటువంటి విమానము ఎమర్జెన్సీ మేడే కాల్ అప్రమత్తమైనటువంటి పైలట్ మేడే కాల్ ఇవ్వడంతో ఆ బెంగళూరు నుండి అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. సో మొత్తంగా కూడా కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇక్కడ ఈ మేడే కాల్ అందుకున్న వెంటనే అక్కడే ల్యాండ్ అయింది, ఎమర్జెన్సీ ల్యాండ్ అయింది. సో అక్కడ ఆ పరిస్థితి విమానం ల్యాండ్ అయ్యే సందర్భంలో ముందు జాగ్రత్తగా పెద్ద ఎత్తున మెడికల్ కావచ్చు, ఫైర్ సర్వీసింగ్ మొత్తంగా సిద్ధంగా సంబంధించి మెడికల్ మరియు ఫైర్ సర్వీస్ సిద్ధంగా ఉంచారు. విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. సో ఇదంతా నిన్న రాత్రి జరిగిందనుకు ఒక ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మొత్తంగా ఎయిర్ ఇండియా విమానం తర్వాత ఇప్పుడు ఏ ఘటన జరిగినా ఏ విమానంకి వచ్చినా జనాలంతా కూడా కొంత భయాందోళనకు గురవుతున్నారు. సో మొత్తంగా పైలట్ ఒక పెను ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు. ఒక 168 మంది ప్రయాణికులు 10 మంది సిబ్బందితో కలిపి దాదాపుగా 180 మందితో ప్రయాణిస్తున్నటువంటి ఇండిగో విమానానికి పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు. స్పందన. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.